ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షలకు ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. ఈ ఏడాది దాదాపు 10 లక్షల మంది పరీక్షలు రాయబోతున్నారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య సూచిస్తున్నారు. ఇక పరీక్షలన్నీ కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరగనున్నాయని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామంటున్న ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్యతో మా ప్రతినిధి అరుణ్ ఫేస్ టు ఫేస్. ఈ నెల 25 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించి ఇంటర్ బోర్డు ఎలాంటి ఏర్పాట్లు చేసింది, ఎంతమంది ఈసారి ఇంటర్ పరీక్షలు రాయబోతున్నారు అనే అంశాల గురించి మనతో మాట్లాడడానికి ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణాదిత్య గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ సంవత్సరం ఇంటర్ ఎగ్జామ్స్ సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమంది ఎగ్జామ్ రాయబోతున్నారు? సుమారు 10 లక్షల మంది విద్యార్థులు, 9,97,075 స్టూడెంట్స్ టు బి ప్రిసైజ్. ఈసారి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఫిబ్రవరి 25 నుంచి మార్చ్ 18 వరకు అపేర్ అవుతున్నారు. వీరికి సంబంధించి మనం సుమారు 1495 సెంటర్స్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ సెంటర్స్కి కావాల్సిన సిబ్బందిని, సామాగ్రి కూడా ముందుగానే అందుబాటులోకి తీసుకొచ్చాం. ఎంతమంది సిబ్బంది ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ కాబోతున్నారు సార్? ప్రతి సెంటర్కి 2 ఆఫీసర్స్, చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ మనం అందుబాటులోకి తీసుకొచ్చాం. ఆ సెంటర్కి సంబంధించిన ఏసీఎస్ ఎవరైతే ఉంటారో వారితో పాటుగా ఇన్విజిలేటర్స్ ఎవరైతే ఉంటారో వారితో పాటుగా ఫ్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్ స్క్వాడ్స్, అబ్జర్వర్స్, సెక్యూరిటీ సిబ్బంది అండ్ సమ్ ఆఫ్ ద కలెక్టర్స్ ఆర్ వెరీ ప్రొయాక్టివ్. వారు ఏం చేశారంటే ప్రతి సెంటర్కి ఒక అడిషనల్ స్టాఫ్ని ఇచ్చారు. అంటే సుమారు 40,000 మంది సిబ్బంది ఈ ప్రక్రియలో పాలు పంచుకుంటారు. సార్ ఇప్పటికే హాల్ టికెట్లు రిలీజ్ చేశారు. కాకపోతే ఇప్పటివరకు కొంతమంది హాల్ టికెట్ల పైన ఖచ్చితంగా ప్రిన్సిపల్ సిగ్నేచర్ ఉండాలని కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఎంతవరకు కరెక్ట్? అంటే మనం హాల్ టికెట్స్లో వెనకాల క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఎటువంటి సిగ్నేచర్ అవసరం లేదు. వారికి టెక్నికల్గా ఏ సమస్య ఉన్నా వారు బోర్డులో ఏర్పాటు చేసినటువంటి కాల్ సెంటర్కి రీచ్ అవుట్ కావచ్చు. ఆ కాల్ సెంటర్లో ఎవరైతే క్వాలిఫైడ్ స్టాఫ్ ఉన్నారో వారిని గైడ్ చేస్తారు. ఏ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా ఆ పిల్లల్ని ఖచ్చితంగా ఆ సమస్యను పరిష్కారం చేస్తారు. సార్ ఈ గత ఏడాది నుంచి కూడా ఈ సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రాక్టికల్స్ కావచ్చు, అదేవిధంగా వార్షిక పరీక్షలు కావచ్చు నిర్వహిస్తూ ఉన్నారు. అవి నిర్వహించడం వల్ల సీసీ కెమెరాల పర్యవేక్షణ ఎగ్జామ్ను నిర్వహించడం వల్ల ఎటువంటి ఫలితాలు ఇచ్చింది? అంటే మనము పరీక్షల్లో పారదర్శకతను పెంచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సీఎం సార్ ఆలోచన రిపీటెడ్గా తన ఇంటర్మీడియట్ వ్యవస్థని రివ్యూ చేస్తున్నారు. ఎలా పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి శాంక్టిటీ పెంచాలి, ఎలా ప్రతి ప్రక్రియలో పారదర్శకత ఉండాలి, ఎలా తెలంగాణ రేజింగ్లో తెలంగాణ ఇంకా గొప్పగా చేయాలనే ఉద్దేశంతో సీఎం సార్ సంకల్పం. వారి ఆదేశానుసారం, మా ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితమ్మ ఆదేశానుసారం మనం ఈ ప్రాసెస్లో సీసీ కెమెరాస్ అనేది ఆల్రెడీ ఇంటిగ్రేట్ చేసుకుంటున్నాం. ఎక్కడ కూడా బోర్డు ఈసారి కొత్తగా సీసీ కెమెరా ఇన్స్టాల్ చేయలేదు. ఏవైతే కాలేజెస్లో ఉన్న సీసీ కెమెరాస్ని మనం అనుసంధానం చేసుకొని వాటిని కంటిన్యూస్గా ఈ కంట్రోల్ రూమ్ ద్వారా మానిటర్ చేస్తున్నాం. ఇది చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం సమస్య ఏదైతే ఉందో ఉత్పన్నం కాకముందే రెస్పాండ్ కావడం. అనగా టైంకి ఎగ్జామ్ మొదలవుతుందా లేదా, డిజిటల్ ఎక్విప్మెంట్ ఏమైనా యూజ్ చేస్తున్నారా లేదా, మూమెంట్ ఏముంది, ప్యాకింగ్ ఎప్పుడు అవుతుంది. అంటే దీన్ని కంటిన్యూస్గా మనం గేట్ దగ్గర నుంచి, కారిడార్ దగ్గర నుంచి మానిటర్ చేసినట్టయితే కన్సర్న్ స్టాఫ్ కూడా చాలా అలర్ట్గా ఉంటున్నారు. లాస్ట్ ఇయర్ మనం ఎప్పుడైతే చేసామో చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు ప్రతి ఒక్క కాలేజ్ మేనేజ్మెంట్, ఫ్యాకల్టీ. దానికి అనుగుణంగానే మనం ఈ ఇయర్ కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. టైమింగ్స్ విషయంలో 1 నిమిషం నిబంధన ఏమైనా ఉందో దాన్ని ఎత్తేయడం జరిగింది. ఎగ్జామినేషన్ 9 to 12 నుంచి ఉంటుంది. ఒకవేళ లేట్ అయినా కూడా 5 minutes వరకు ఖచ్చితంగా విద్యార్థిని ఎలో చేస్తాము. ఎందుకంటే కొన్నిసార్లు అర్బన్ పాకెట్స్లో ఎస్పెషల్లీ కూకట్పల్లి సైడ్ ఇలాంటి ఇష్యూస్ అవుతున్నాయి. కాబట్టి విద్యార్థులందరికీ రిక్వెస్ట్, మీరు మీ ఎగ్జామినేషన్ సెంటర్ని ముందుగానే సరిచూసుకోండి. ఎగ్జామినేషన్ గేట్కి కనీసం హాఫ్ అన్ అవర్ ముందే వచ్చేసేయండి. సార్ ఇప్పటికే ఎగ్జామ్స్ అంటే చాలామంది విద్యార్థులు మానసికంగా ఒత్తిడిలోనే ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు మనం చూశాం సార్. వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇవ్వాలి? రిక్వెస్ట్ విద్యార్థులందరికీ, స్ట్రెస్ అనేది లైఫ్లో పార్ట్. ఎలా మేనేజ్ చేయాలో మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. దీనికి సంబంధించి మీకు ఏ టెక్నికల్ ఇష్యూ ఉన్నా, ఫీజు సంబంధించిన ఇష్యూ ఉన్నా కూడా మన ఐవీఆర్ఎస్కి మీరు సంప్రదించవచ్చు. కానీ స్ట్రెస్ రిలేటెడ్, యాంగ్జైటీ రిలేటెడ్, స్లీప్ ఇష్యూస్ ఏమైనా ఉన్నట్టయితే మీరు మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఏవైతే మనం టెలిమానస్ కాల్ సెంటర్ ఉందో దానికి కాల్ చేసినట్టయితే అక్కడ ప్రొఫెషనల్ స్టాఫ్ మనం గైడ్ చేస్తారు. ప్రతి ఒక్క సమస్యకి మీకు పరిష్కారాన్ని అందజేస్తారు. కాబట్టి రిక్వెస్ట్, స్టే ఫోకస్డ్. ఎందుకంటే మీరు ఎంత గొప్పగా ఉంటే మీ పేరెంట్స్, మీ సిబ్లింగ్స్ అంత హ్యాపీగా ఉంటారు. ఇది ఒక అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్. మీరు సంవత్సరం మొత్తం ఏదైతే చదివారో అది మీరు గుర్తు చేసుకుని రాసే కెపాసిటీ మీకు ఖచ్చితంగా ఉంటుంది. యూ కెన్ ఆల్వేస్ గివ్ ఇట్ యువర్ బెస్ట్. సో స్టే ఫోకస్డ్, స్టే కాన్ఫిడెంట్, గివ్ ఇట్ యువర్ బెస్ట్ ఇన్ ద ఎగ్జామ్స్. ఆల్ ది బెస్ట్. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు కూడా ఫిబ్రవరి 25వ తారీఖు నుంచి కూడా ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయని కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులంతా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాయాలని కూడా ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణాదిత్య గారు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఆర్కేతో అరుణ్, HM TV, హైదరాబాద్.